హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనస్టీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫోన్ వచ్చేసరికి పోకో F7. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ముందుగా మొబైల్, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో కేస్ కూడా ఇచ్చారు. అది వేస్తే లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. బ్లాక్ కలర్ కేస్ కాబట్టి ట్రాన్స్పరెంట్ ఇచ్చుంటే బాగుండేది, బట్ ట్రాన్స్పరెంట్ కాకపోయినా కేస్ క్వాలిటీ చూడటానికి బాగానే ఉంది. అండ్ ఆల్సో 90 వాట్ అడాప్టర్ అండ్ ఆల్సో టైప్ A టు టైప్ C కేబుల్ ఇచ్చారు. ఇవి బాక్స్లో ప్రొవైడ్ చేసే కంటెంట్ అయితే. ఇది మొత్తం 3 కలర్స్లో వస్తుంది: బ్లాక్, వైట్ అండ్ సైబర్ సిల్వర్ ఎడిషన్. బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ వచ్చేసరికి క్లాసిక్గా ఉన్నాయి, బట్ ఈ సైబర్ సిల్వర్ ఎడిషన్ వచ్చేసరికి కొంచెం యూనిక్గా కనిపిస్తుంది మనకి. బట్ ఈ సిల్వర్ కలర్లో లుక్ బాగా మెయింటైన్ చేశారనే చెప్పాలి. అండ్ ఆల్సో కెమెరా దగ్గర మీరు గ్రీన్ కలర్ లైటింగ్ చూడొచ్చు. అది లైట్స్ కాదు, జస్ట్ డిజైన్ కోసం ప్రొవైడ్ చేశారు అది. ఇంకా నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ప్రొవైడ్ చేశారు ఆ ప్రైస్ పాయింట్లో. ఇదో మంచి విషయం అనే చెప్పాలి. అండ్ ఆల్సో చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ యూస్ చేశారు. పోయినసారితో పోలిస్తే ఈసారి బిల్డ్ క్వాలిటీ బాగా అప్గ్రేడ్ చేశారనే చెప్పాలి. ఇది IP66, 68, 69 రేటింగ్తో సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఇచ్చారు కానీ IP69 అనే ఫిక్స్ అయిపోవచ్చు మనం. అండ్ బాటమ్ సైడ్ సిమ్ ట్రేలో మనం వచ్చేసరికి 2 నానో సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ స్పీకర్స్ వచ్చేసరికి ఇందులో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కింద వచ్చేసరికి నార్మల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఇయర్ పీస్ లో వచ్చేసరికి ఇంకో స్పీకర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో చుట్టూతా వచ్చేసరికి నేను చూసిన రివ్యూస్ లో యాంటీనాస్ ఎక్కువ ప్రొవైడ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. గ్లోబల్ గా వీళ్ళు పోకో F7 Pro, F7 Ultra అని లాంచ్ చేశారు. దానిలో వీళ్ళు సపరేట్ గా సిగ్నల్ ఎన్హాన్స్ చేయడానికి Xiaomi Surge T1S అనే చిప్ ని యూస్ చేశారు. బట్ ఇండియాలో వచ్చేసరికి పోకో టీం నుంచి క్లారిటీ లేదు అది ప్రొవైడ్ చేశారా లేదా అనేది. బట్ యాంటీనాస్ అయితే చాలానే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి చూసుకుందాం. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాటరీతో వస్తుంది. 7550 mAh బ్యాటరీతో వస్తుంది ఈ ఫోను. అంత బ్యాటరీ ఉంది కాబట్టి ఇది వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది. 215.7 grams ఉంది ఇది. అండ్ నెక్స్ట్ థిక్నెస్ చూసుకుంటే 8.2 mm థిక్నెస్ ఉందన్నమాట. అండ్ బ్యాటరీ టైప్ వచ్చేసరికి సిలికాన్ కార్బన్ బ్యాటరీ, సో అందుకనే అంత బ్యాటరీ పెట్టగలిగారు. అండ్ ఆల్సో ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు 90 వాట్ ఛార్జింగ్ స్పీడ్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ లా కన్సిడర్ చేయొచ్చు. ఎవరికైతే బ్యాటరీ ఎక్కువ కావాలో ఈ ఫోన్ వాళ్ళకి బెస్ట్ చాయిస్ అవుతుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఈ ఫోన్ ని మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 hour టైం అయితే తీసుకుంటుంది. మీరు కనుక ఫోన్ ఎక్కువ వాడకుండా లైట్గా యూజ్ చేస్తే మీరు 2.5 days వరకు బ్యాటరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ హెవీ యూజర్ అయినా కూడా 1 day ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్. అండ్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ వచ్చేసరికి 22.5 వాట్ ఇది రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ తో అండ్ 12-bit ప్యానల్ తో వస్తుంది. అండ్ ఆల్సో HDR10+ డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్రైట్నెస్ విషయం చూసుకుంటే బ్రైట్నెస్ వచ్చేసరికి 3200 nits కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఐరిస్ ఆడియో, డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయం చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే GPU పరంగా ఇది 49% ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు పోకో టీం వాళ్ళు. అండ్ ఆల్సో ఆర్కిటెక్చర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8Elite ప్రాసెసర్ లో యూస్ చేస్తారు కదా, ఆ ఆర్కిటెక్చర్ యూస్ చేశారు వీళ్ళు. అండ్ ఆల్సో CPU పరంగా చూసుకుంటే పోకో టీం చెప్పిన దాని ప్రకారం 31% ఎన్హాన్స్ చేశామని చెప్తున్నారు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇది LPDDR5X ర్యామ్ తో వస్తుంది. అండ్ ఆల్సో UFS 4.1 కి సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ బేస్ వేరియంట్ వచ్చేసరికి 12GB RAM 256GB వేరియంట్ తో వస్తుంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చేసరికి 12GB RAM 512GB తో వస్తుంది. నెక్స్ట్ గేమింగ్ లో చూసుకుంటే మనకి ఇది BGMI అప్ టు 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ దో 120 FPS కి సపోర్ట్ ఉన్నా కూడా మనం ఇలాంటి ఇష్యూనే పోకో X7 Pro లో కూడా ఇంతకు ముందు చూసాము. 90 FPS కే సపోర్ట్ చేస్తుంది అది కూడా, ఈవెన్ దో 120 FPS కి సపోర్ట్ ఉన్నా కూడా. అండ్ ఆల్సో హై గ్రాఫిక్స్ గేమ్స్ లైక్ జంక్షన్ ఇంపాక్ట్ ఉంటాయి కదా, అవి మాత్రం 60 FPS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కూలింగ్ విషయానికి వస్తే వీళ్ళు 6000 mm² 3D ఐస్ లూప్ టెక్నాలజీకి సంబంధించిన కూలింగ్ వేపర్ ఛాంబర్ యూస్ చేశారు. అండ్ దీనికి కాంపిటేటర్ iQOO Neo 10 కాబట్టి ఇందులో కూడా వేపర్ కూలింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు 30,000 ప్రైస్ బ్రాకెట్ లో. అండ్ నెక్స్ట్ కెమెరా సెటప్ చూసుకుంటే లాస్ట్ జనరేషన్ ఏదైతే కెమెరా సెటప్ వీళ్ళు ప్రొవైడ్ చేశారో అదే కెమెరా సెటప్ ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ కెమెరా చూసుకుంటే 50 MP సోనీ IMX882 సెన్సార్ యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 20 MP కెమెరా యూస్ చేశారు. అండ్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. బట్ మనం పోర్ట్రేట్ షాట్స్ వచ్చేసరికి 1x and 2x లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు అప్ టు 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 30,000 ప్రైస్ బ్రాకెట్ లో జస్టిస్ చేసేటట్టు 4K 60 FPS కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి.
చెప్పాలి. నేను చూసిన శాంపుల్స్ వచ్చేసరికి బాగానే ఉన్నాయి, పర్వాలేదు, యావరేజ్ గానే పర్ఫామ్ చేసింది వీడియోలో. బట్ లైటింగ్ ఉంటేనే పర్ఫార్మెన్స్ బాగుంది, లైటింగ్ లేకపోతే అంత పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు. అండ్ 1080p 30 FPS లో OIS అండ్ EIS రెండు కలిపి మనకి వర్క్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకు అప్ టు 1080p 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేయగలము. బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి, లైటింగ్ కండిషన్ బాగుంటే. లైటింగ్ బాగోకపోతే యావరేజ్ గానే పర్ఫామ్ చేస్తుంది. ఇది గేమింగ్ ఫోన్ కదా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. అదే మనకి iQOO Neo 10 లో మాత్రం మనం 4K వరకు రికార్డ్ చేయొచ్చు. సో అదొక మైనస్ పాయింట్ గా కన్సిడర్ చేయొచ్చు Poco F7 లో, బికాస్ 4K లో రికార్డ్ చేయలేం కాబట్టి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. అండ్ ఇది గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్ కాబట్టి కెమెరాస్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి చూసుకుందాం. సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది అండ్ Xiaomi HyperOS 2.0 తో వస్తుంది. అండ్ 4 years Android updates and 6 years security updates వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఫీచర్స్ లైక్ యాప్ లాక్ అండ్ డ్యూయల్ యాప్స్ అండ్ డైలర్ వచ్చేసరికి కస్టమ్ డైలర్తో వస్తుంది. మనకి కాల్ రికార్డ్ చేస్తే అవతల వ్యక్తికి వినిపించదు. Xiaomi HyperOS కాబట్టి ఇందులో బ్లోట్వేర్ చాలా ఉంటుందన్నమాట, అడ్వర్టైజింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మీకు కనుక నచ్చకపోతే యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే ఇందులో యాక్సిలరోమీటర్, లైట్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్, కంపాస్, గైరోస్కోప్, బారోమీటర్ అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫింగర్ ప్రింట్ విషయానికి వచ్చేస్తే ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో NFC ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Xiaomi ఫోన్స్ ప్రతి ఫోన్ లో ఉంటుంది కదా IR బ్లాస్టర్, అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ చూసుకుంటే ఇది బ్లూటూత్ వర్షన్ 5.4 కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వైఫై వచ్చేసరికి వైఫై 7 కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రైజెస్ చూసుకుందాం. 12GB RAM 256GB మనకి ఇది 31,999 ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. కార్ట్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 29,999 కి వస్తుంది. అండ్ నెక్స్ట్ హై వేరియంట్ చూసుకుంటే 12GB RAM 512GB తో వస్తుంది. ఇది 33,999 ప్రైస్ పెట్టారు. అండ్ మొత్తం ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకి ఇది 31,999 కి వస్తుంది. నేను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ చూసుకుందాం. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి కెమెరా అనమాట, అది 1080p వరకే రికార్డ్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా. అండ్ ఇంకా సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి మళ్ళీ కెమెరాలోనే టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేయలేదు కెమెరాలో. అండ్ ఇంకా థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి BGMI మనకి ఇది అప్ టు 90 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది టెంపరీ అవ్వచ్చు, పర్మనెంట్ అవ్వచ్చు, అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తే ఇది మైనస్ పాయింట్ అవ్వదు. నెక్స్ట్ పాజిటివ్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ అనమాట. బ్యాటరీ బాగా ప్రొవైడ్ చేశారు. ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 7550 mAh ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఛార్జింగ్ స్పీడ్ కూడా ఈక్వల్ గా సూపర్ ఉంది, 90 వాట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి దీని పర్ఫార్మెన్స్ అనమాట. ఇది Snapdragon 8s Gen 4 తో వస్తుంది కదా, దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. గేమింగ్ వైజ్ గా చూసుకున్నా, దేని వైజ్ గా చూసుకున్నా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బట్ BGMI కూడా 120 FPS కి సపోర్ట్ చేస్తే బాగుండేది. సో అందుకని అది మైనస్ పాయింట్ గా కన్సిడర్ చేయాల్సి వచ్చింది. మిగతా అన్ని గేమ్స్ ఇందులో బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి దీని డిస్ప్లే ఇది 3200 nits బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో విత్ 1.5K AMOLED డిస్ప్లే అండ్ ఆల్సో 120Hz రిఫ్రెష్ రేట్ విత్ HDR10+ Dolby Vision సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఫోర్త్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ, ఇది Gorilla Glass 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఈసారి ప్రొటెక్షన్ కూడా బాగా ఇచ్చారనే చెప్పాలి పోయిన జనరేషన్ కన్నా. సో ఇది కూడా పాజిటివ్ పాయింట్ గా కన్సిడర్ చేయొచ్చు. సో ఫైనల్ గా ఎవరు ఈ ఫోన్ కన్సిడర్ చేయాలంటే ఎవరికైతే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలో అండ్ ఆల్సో ఎవరికైతే బిగ్గెస్ట్ బ్యాటరీ కావాలో, ఎవరైతే బ్యాటరీ పెద్దగా ఉండి ఛార్జింగ్ స్పీడ్ కూడా అలానే సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఈ ప్రైస్ బ్రాకెట్ లో. ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ Poco F7 పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.